పాక్ విషయానికి వచ్చేసరికి సార్ చాలా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కంటే కూడా ఆర్మీకి ఎక్కువ అధికారాలు ఉంటాయి, ఆర్మీ చెప్పినట్టుగా గవర్నమెంట్ నడవాలి, గవర్నమెంట్ చెప్పినట్టుగా ఆర్మీ నడవదు అని చెప్పేసి చాలా వార్తల్లో వింటా ఉంటాం. అయితే ఇప్పటి పరిస్థితి ఏంటి, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అక్కడ బలూచిస్తాన్ అనేది ఒక స్వతంత్ర దేశంగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ బలూచిస్తాన్ కేంద్రంగా భారత్ ఏమైనా పావులు కదుపుతుంది అనుకోవచ్చు మనం? బలూచిస్తాన్ ప్రశ్నని మనం తర్వాత తీసుకుందాము. ముందు మనము పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికీ కూడా యుద్ధ విరమణ లేకపోతే కాల్పుల విరమణ తరువాత కూడా పాకిస్తాన్ దాడులు చేస్తోంది, అప్పుడప్పుడు డ్రోన్స్ పంపిస్తోంది, ఇదేమిటి అని అడుగుతున్నారు కదండి. ఇదేంటంటే జనరల్గా మనం హైదరాబాద్ పాత బస్తీలో ఈ ఇద్దరు చిల్లర గుండాల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసునండి. ఆ చిల్లర గుండా గట్టిగా లాగి లెంపగాయ కొడితే వాడు ఏం చేస్తాడంటే వాడు కొంచెం దూరం పరిగెడతాడు, పరిగెత్తి ఆగి వెనక్కి తిరిగి మై కోను తుమ్కో పతా, మేరే పీచే కోన్ హై తుమ్కో పతా అంటాడు వాడు. అన్న తర్వాత తుమ్ యహీ ఠహరో మై మేరే మామాకు లావుంగా అంటాడు వాడు. అంటే వాడు దెబ్బ తిన్నాడు, వాడికి తెలుసు వాడు నిలబడలేడని తెలుసు, వాడికి దెబ్బ తగులుతుంది అని తెలుసును.